రే 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 చింతపండు 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 రే ఆగరా. మురికి గుడ్డలు తీసుకుని ఎక్కడికి రా బయలుదేరావు? ఏటిగా బాస్, ఈ ఇంట్లో ఉన్న ముగ్గురిని ఎవడో హత్య చేసి ఏట్లో పడేశాడు. మరి శవాల్ని ఏట్లో పడేయకుండా ఇంటి ముందు పడేస్తారా? అయ్యో, చచ్చిపోయిన ముగ్గురు ఇంట్లో పనిచేసిన వాళ్ళు, మిగిలింది మీరు నేను మాత్రమే. రే వాళ్ళు ఒరిజినల్ పని వాళ్ళరా, మనం డూప్లికేట్. అయ్యో అది మనకు తెలుసు, హంతకుడికి తెలియదుగా. ఇలా చూడు, ఈ కేసు పూర్తయ్యే వరకు ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని పోలీసులు చెప్పారు. అందువల్ల కుటుంబం మొత్తం ఇంట్లో పడిగాపులు కాస్తుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామో పోలీసులకు మన మీద డౌట్ వస్తుంది. పోరాలోనికి ఏం సార్, ఆత్మ చంద్రకళదేనని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అవును, ఆ పని మనిషి కూతురు ఎప్పుడు చంద్రకళక్కనే అంటూ ఉంటుంది. లా ట్రై చేసి చూద్దాం. ఉండమా ఆగమ్మా, ఆపోయా సార్. ఊరంతా తరలొచ్చింది, ఇంకా ఎంతసేపు అండి? 3 శవాలు సార్. మీరు తొందరపడుతున్నారు, నేను తొందరపడి పూర్తి చేయలేను. ప్లీజ్ వెయిట్ చేయండి. రవి, చంద్రకళ గురించి అడిగావు కదా, పోలీస్ రికార్డ్స్ మొత్తం వెతికి చూశాను. 5 ఏళ్ల క్రితం చంద్రకళ అనే అమ్మాయి గుళ్ళు నగలు కొట్టేసి ఊరుదిలి పారిపోయిందట. ఎంత వెతికినా కనిపించలేదు. మా ఎంక్వైరీలు తేలిన విషయం ఇదే. ఆ అమ్మాయి గురించి తెలుసు. అవును బాబు, మీరెందుకు చంద్రకళ గురించి అడుగుతున్నారు? కాదు, గ్రామంలో 3 హత్యలు జరిగాయి. ఈ క్రైమ్ కి పూజారంటే చంద్రకళ, అది ఈ ఊరు పరువు తీసింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడు? చంద్రకళ చాలా మంచిది సార్, వాళ్ళు చెప్పినలాంటిది కాదు. ఊరి గుడి పూజారి కూతుర్ని నేను. చంద్రకళ మా ఇంట్లోనే పెరిగింది. ఏమండి, కార్ నడపడం రాకపోతే డ్రైవింగ్ వచ్చిన వాడిని ఎవరన్నా తీసుకురావచ్చు కదా? హలో, నేను కరెక్ట్ గానే డ్రైవ్ చేశాను. ఎవరో ఇడియట్ రాయితో కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, కార్ గోతులో దిగిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? రండి. అంతే, ఇంకొంచెం గట్టిగా తోయండి. ఏమండి, మీకు ఇప్పుడు బండి తీయాలి అంతే కదా? అవును. తాళాలు బండిలోనే వదిలేసి నాతో వచ్చేయండి, కారు అదే వస్తుంది. ఏమంటున్నారు? వస్తుంది, రండి. ఏమండి, మీకేమైనా మాయలో మంత్రాలు తెలుసా ఏంటి? అలాంటి విద్యలేవి నాకు తెలియదు గానీ ముందు కొంచెం చాటుగా కూర్చోండి, కారు వస్తుంది. చాటుగా కూర్చుంటే కార్ వస్తుందా? ఎలాగా? ఇంతకు ముందు మిమ్మల్ని ఊళ్ళో చూడనే లేదే. ఇదేనండి మా సొంతూరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వస్తున్నాను. ఏం చేస్తున్నారండి? నన్ను కొట్టింది ఈ రాయితోనేనండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కుక్కల్ని రప్పించి వాసన చూపించి నన్ను కొట్టిన వాడిని జైల్లో తోయించకుండా వదలను చూడండి. ఏంటండి ఇది, ఇంత చిన్న విషయానికి మీరు? ఏదండి చిన్న విషయం? ఇది అటెంప్ట్ మర్డర్. కొట్టిన వాడిని ఊరికే వదిలిపెట్టను. ఇంకొంచెం పైన తగులుంటే ప్రాణం పోయేదండి. ఏమండి, మీకు ఈ ఊళ్ళో పలుకుబడి ఎక్కువ ఉండే. మీరు చెప్పినట్టే కార్ వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి కార్ ఆపండి. ఓ, యు ఆర్ కరెక్ట్. హలో, థ్యాంక్స్ బ్రదర్. కారు ఏమండి, థ్యాంక్స్. సారీ సార్, సారీ, తెలియక మీ కారు తీసేయండి. ఏంటండి, నేను థ్యాంక్స్ చెప్తున్నా మీరు సారీ చెప్తున్నారు? నేను సారీ చెప్తే మీరు థ్యాంక్స్ చెప్తారండి. సారీ సార్. ఏంటండి అతను నేను థ్యాంక్స్ చెప్తుంటే సారీ చెప్పి పారిపోతున్నాడు? వాడేమైనా మీకు సహాయం చేయడానికి వచ్చాడు? మరి మీ కారు దొంగిలించడానికి కదా వచ్చాడు. జాగ్రత్త, దొంగలు ఎక్కువ ఊరిది. బొమ్మ సైకిల్ నే నమ్మి వదలకూడదు. ఇందులో మీరు తాళాలతో కారు వదిలితే ఎలా వదులుతారు? వాట్ అ ప్లానింగ్ అండి, గ్రేట్. ఓకే, నేను బయలుదేరుతానండి. సరే, కారు వచ్చేసింది కదా. పాప ఎవరో తెలియక రాయితో కొట్టారు. ఇంకా ఎందుకు ఆ రాయి మీ దగ్గర? విసిరి పారొచ్చు కదా. కొట్టిన వాడిని అంత ఈజీగా వదిలిపెట్టను. మక్కిలు ఎరగొట్టించి అట్లీస్ట్ 5 years అయినా లోపల పెట్టేస్తాను, అంతే. ఎక్కడ వీడు కనిపించట్లేదు. హలో, ఎక్కడున్నావు? ఇలాగే పైకి చూడు, ఇటువైపు. నేనొచ్చి అరగంట అయింది. దొంగతనానికి వెళ్లే వాళ్ళకి కొంచెమైనా బాధ్యత ఉండాలి. ఇంత లేట్ ఏంటి? సరే, వచ్చిన వెంటనే డైరెక్ట్ గా వెళ్ళి చక్కచగా నీ పని చేసుకోవచ్చు కదా. ఇంకా ఎందుకు అక్కడే కూర్చున్నా? నీతో కొంచెం బేరం ఆడాలి. ముందు ఒప్పుకున్నట్టు కరెక్ట్ గా 300 రూపాయలు ఇచ్చేస్తానయ్యా. చాలదా? చిన్న రాయినే కదయ్యా కొట్టేయబోతున్నావు. వస్తువు చిన్నదే, కానీ దొంగతనానికి వెళ్లే ఇల్లు పెద్దది కదా. 50 రూపాయలు పిట్ పాకెట్ కొట్టడానికి బ్యాంకు దోపిడీకి తేడా లేదు. సరే, పైన ఇంకో 50 రూపాయలు వేసిస్తాను. త్వరగా వెళ్ళి ఆ రాయిని నైస్ గా తీసుకొచ్చేయి. డన్. 50కి ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది.
వీడు ఎలాగైనా సరే ఈసారి మంచి సంబంధం చూసి మా మురళికి పెళ్లి చేసేయాలి. అందుకే కదా మా కులదేవతకు పూజ చేయించి వెడతారని మిమ్మల్ని ముంబై నుంచి రప్పించాను. అయితే వెంటనే పూజకు ఏర్పాటు చేయండి. అమ్మా, ఇన్నేళ్లు రాకుండా ఉండి ఇప్పుడొచ్చి వెంటనే పూజకు ఏర్పాటు చేయడం అంటే ఎలా? ముందు పూజారిని కలిసి ఒక మంచి రోజున చూడమని చెప్దాం. రాయలేదేంటి? రాయి దొరికిందా? చాలా ఐటమ్స్ దొరికాయి. వీటితో రాయి కాదు, రాళ్ళ క్వారీనే కొనొచ్చు. చంపేస్తాను. నేను రాయిని మాత్రమే కదా తీసుకురమ్మని పంపాను. అది ఏమన్నా వజ్రువా, వైడూర్యమా, గులకరాయే కదా. ఇంత పెద్ద బంగళాలో దూరి ఒట్టి రాయిని తీసుకువెళ్ళడం ఈ బలరామ వంశానికి సిగ్గుచేటు. నీ బుద్ధి చూపించావే. కుక్కకి స్నానం చేయించి నట్టింట్లో కూర్చోపెట్టినా అదెప్పుడు అడ్డమైన వాటిని గతుకుతూ తింటుందట. కుక్క గతుకుతూ తినకుండా ప్యారడైజ్ కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తింటుందా? ఓవర్గా మాట్లాడుతున్నావు, నువ్వే వెతికి తీసుకో. వస్తాను. ఎంత ధైర్యం ఉంటే ప్యాలెస్ లోపలికి వస్తాడు, చేతికి దొరికాడు, చచ్చాడంతే. ఎవరా నువ్వు? ఇక్కడేం పని నీకు? నీతోనే వస్తుందిగా, తన్ను అడుగు. తంతాను నోరు మీరా. అంతా నీ వల్లే. నేను ఇంట్లో ఉన్న సామాన్లే దోచుకోవడానికి వచ్చాను, నువ్వు ఇంటి ఓనర్నే దోచుకున్నావే. హలో, నేను తన్ని కాపాడడానికి వచ్చాను. ఏం ఓనర్ అయ్యా నువ్వు? వదిలితే బీరువా తాళాలు నువ్వే తనకి ఇచ్చేలాగున్నావు. గ్రిల్లు లేని ఇంట్లోనూ థ్రిల్లు లేని ఇంట్లోనూ దొంగతనం చేయకూడదు. నీ అబ్బా, నేను ఒక్కదానే దొరికితే ఒట్టి దొంగనే అంటారు. నీతో కలిసి దొరికితే తప్పుగా మాట్లాడతారు. నేను వస్తాను. వాడు తప్పించుకోకూడదు. ఏమైపోయాడు? చూడు, ఏంటి? బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడేం చేయాలి? నీ ఓని తీసే. ఇటువంటి సమయంలో నీ బుద్ధి ఎటు పోతుంది ఏంటి? అయ్యో, నిన్ను కాపాడడానికే చెప్తున్నా. ఓనితో నా మొక్క మూసుకొని ఇటువైపు నుంచి వెళ్తే దొంగ అనుకుని నా వెంట పడతారు. అప్పుడు నువ్వు ఇటువైపు నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. అక్క, రమ్యన్ త్వరగా రెడీ అవ్వమని చెప్పు. పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళని గుడికి రమ్మన్నాను. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. పెళ్లి చూపులకు వస్తున్నారా? ఏంటి నానా సడన్ గా చెప్తున్నారు? చూడమ్మా, ముందుగా చెప్తే ఆటంకాలు జరుగుతున్నాయి. ఊరు దాకా వచ్చేవాళ్ళు ఇంటికి రావట్లేదు. అందుకే ఎవరికి చెప్పకుండా ఏర్పాటు చేశాను. నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడేం చేయాలి? పెళ్లి చేసుకోవడమే. చంపేస్తాను. నేను బాగా చదివి పెద్ద లెవెల్లో డిగ్రీ తీసుకోవాలి. ఇప్పుడు నాకు పెళ్లికి ఏం అక్కర్లేదు. దారిలో వచ్చే పెళ్లి కొడుకునైతే తరిమేయొచ్చు. వీళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారే. రమ్య, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు, రండి. పూజారి గారు ఉన్నారండి. ఇప్పుడు వచ్చేస్తాడు గాని కూర్చోండి. అలాగే. రే, జాగ్రత్తరా. హలో, చెప్పు కేశవరావు. పూజారి గారింట్లో. ఏంటి, పూజారింట్లో? మీరు జమీన్ బంగ్లాలో ఉంటారనుకుని అందరినీ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఓ, అలాగా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇక్కడికి వచ్చేయండి. మీరు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. మీరెందుకమ్మా మా కోసం వెయిట్ చేయడం? మీరు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటామండి. ఏం పర్లేదయ్యా, ఇంట్లో కూర్చొని బోరు కొట్టింది, అందుకే వచ్చేసాం. మీరు ఇక్కడికి వచ్చేయండి. సరే, మేమే వచ్చేస్తాం. సరే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఈ పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చాడే. ఏంటి, నాకు అసలు పెళ్లి వద్దన్నావు? అది ఈయన్ని చూడక ముందు. నీకు అతనికి హైట్ కూడా సరిపోదు కదే. ఆయనే దొరికినప్పుడు చెప్పులు దొరకవా? ఆయన హైట్ కి హీల్స్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటానులే. ఏంటి, ఇద్దరు ఏవో గుసగుసలాడుకుంటున్నారు? పెళ్లి కొడుకు అందరికీ నచ్చాడు. వచ్చిన తంటా ఎత్తే. పెళ్లి కొడుక? అవునవును, పెళ్లి కొడుకునే. ఏంటి మున్సిపల్ గారు, చెప్పండి. అవును, హైట్ లో సందేహం ఉంటే అమ్మాయిని పక్కన నిలబెట్టి చూడొచ్చు కదా. అమ్మాయి పక్కన ఎలా నుంచి ఉంటుంది? అయితే పెళ్లి కూతురు ఫ్రెండ్ తన హైటే కదా, తనని రమ్మని చెప్పండి. అదే కరెక్టే. ఎలా కూడా మేనేజ్ చేసి ఓకే చేయవే. అరే, సిగ్గుపడకుండా రామా. అదిగో కేశవరావు గారు కూడా వచ్చేసారు.
అయ్యో మీరెందుకమ్మా ఇంత దూరం శ్రమపడి వచ్చారు? నేను పూజారితో మాట్లాడి చెప్తానని చెప్పాను కదా. మా తొందర మాది, అందుకే స్వయంగా ఒక మాట అడిగి వెళదామని వచ్చాను. చాలా రోజుల తర్వాత మొక్కుకుంటున్నందువల్ల అమ్మవారిని కూడా ఓ మాట అడుగుదామని పూజారి గారు అంటున్నారు. అంటే వీళ్ళు పెళ్లి చూపులకు రాలేదా? నువ్వేంటి ముసలిదానా? వీళ్ళు జమీందార్ తాలూకు వాళ్ళు పెళ్లి చూపులకి ఈ రోజు రావట్లేదట. రేపు శుక్రవారం